ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ ఇచ్చారు. అన్ని రోజులు తమవే ఉండవని టీడీపీ అధినేతను ఉద్దేశించి హెచ్చరించారు. పాపాలు ఒక్కొక్కటిగా పండుతున్నాయని, చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇదే మాదిరి కొనసాగితే భవిష్యత్తులో వారు వేసే బీజం చెట్టు అవుతుందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వైఎస్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. హింసాత్మక ఘటనలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చంద్రబాబును తాను కోరడం లేదని హెచ్చరిస్తున్నానంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ చంద్రబాబుకు సూచించారు జగన్. రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి ఏ రకంగా అన్యాయంగా తనను జైల్లో నిర్బంధించడం జరుగుతూ ఉందో కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈరోజు